ఈరోజు మనం కర్ణాటకలో ఉన్న కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చాం. ఈ గుడి చాలా ప్రసిద్ధమైనది, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడికి ముందుగా మనం ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఏమేం పూజలు చేస్తారు, ఆశ్లేష బలి, నాగ ప్రతిష్ట, సర్ప సంస్కార పూజలు ఎవరైతే చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, టికెట్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి. ముందైతే కుకేని ఎలా చేరుకుంటామంటే హైదరాబాద్ నుంచి మనకి రైలు మార్గాలు అలాగే బస్సు మార్గాలు కూడా ఉన్నాయి. ట్రైన్ మీద వచ్చే వాళ్ళైతే బెంగళూరులో దిగి అక్కడి నుంచి ట్రైన్ మారాలి. బస్సులో వచ్చే వాళ్ళు కూడా అంతే, బెంగళూరులో దిగి అక్కడి నుంచి మనకి బస్ మారాలి. ఒకవేళ మీకు డైరెక్ట్ బస్ రావాలంటే కేఎస్ఆర్టీసీలో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ దొరకకపోతే డైరెక్ట్గా వచ్చేసి ఆ బస్సులో 8:10కి 8:15కి మనకి బెంగళూరులో అవైలబుల్ ఉంటాయి. ఆ రెండు కనుక మిస్ అవుతే మీరు మన బెంగళూరు నుంచి ధర్మస్థల వెళ్ళే బస్సు ఎక్కితే దారిలో మనకి గుండియాలో దిగితే అక్కడ మనకి క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ కూడా వస్తాయన్నమాట కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్కి వెళ్ళడానికి. ఇప్పుడు మనం ప్రస్తుతం చరిత్ర గురించి చెప్పుకుంటే చరిత్ర ఏం చెప్తుందంటే గరుడ ఎప్పుడైతే వాసుకి మన పాములన్నింటికి హెడ్ కదా, ఎప్పుడైతే చంపడానికి వస్తారో అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుకేలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరణు కోరుతారు. అప్పుడు ఆయన కాపాడారంట. అందుకని అప్పటి నుంచి అక్కడికి పాములు ఎక్కువ వస్తాయంట, ఎక్కువ సంచరిస్తాయంట. అందుకని చెప్పి అక్కడ ఎటువంటి నాగదోషాలు ఉన్నా సరే పోతాయని అక్కడ వారు నమ్ముతారనమాట. ఇప్పుడు మొదటగా మనం ఆశ్లేష బలి ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అన్నది తెలుసుకుందాం. ప్రస్తుతం ఆశ్లేష బలి ఎవరు చేసుకుంటారంటే ఎవరికైతే పెళ్ళి ఆలస్యంగా అవుతుందో, ఉద్యోగం రావట్లేదు, సంతానం కలగట్లేదు, అలాగే ఎటువంటి నాగదోషాలున్నా ఆశ్లేష బలి చేసుకుంటారు. అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒకసారైనా ఆశ్లేష బలి చేసుకోవాలి అని ఈ గుళ్ళో చెప్తున్నారనమాట. అలాగే మీరు ఆశ్లేష బలి చేయించుకోవాలంటే మీరు ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ టికెట్ దొరికితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా వచ్చిన ఆ రోజు మనకి 3 బ్యాచ్లు 6 గంటలకు ఒకటి, 9 గంటలకు ఒకటి, సాయంత్రం 5 గంటలకు ఒకటి. మీరు పొద్దున్నే 3ంటికి లెగిసి కోనేటిలో స్నానం చేసి 6ంటికి బ్యాచ్కి వెళ్ళాలనుకుంటే రెడీగా ఉండాలి. ఎందుకంటే కోనేటు ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. మీరు వచ్చేసరికి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్ల దాకా లైన్ పెడతారు. చాలా జనం అయితే ఉంటారు. సో మీరు మాత్రం జాగ్రత్తగా ముందే చూసుకోవాల్సి ఉంటుంది. టికెట్లు మాత్రం దొరకవు మళ్ళీ లేటుగా వెళ్తే. మీరు దాని తర్వాత టికెట్ 400 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ తీసుకున్న తర్వాత ముందైతే గుడిలోకి వెళ్ళిన వెంటనే ఒక పూజారి వస్తారు. ఆయన మనని సంకల్పం చేయమంటారు. అంటే మీ కోరికలు ఆయనకి చెప్పాలి. మీరు ఏ కోరిక అయితే కోరుకుని ఎటువంటి దోషాలు పోవాలనుకుంటున్నారో అవి అయితే చెప్పుకోవాలి. ఆ సంకల్పం అయిన తర్వాత మిమ్మల్ని ఇలాగ ఈ గదిలోకి పంపుతారనమాట. ఇక్కడ ఒక 300 మంది దాకా ఆశ్లేష బలి పూజ చేసే వాళ్ళు ఉంటారు. అలా ఒక చోటే అందరికీ వెనకాల ఉండే వాళ్ళకి స్క్రీన్లు వేసి అందరికీ ఒకసారి పూజ చేసేస్తారనమాట. ఒకే పూజలో అందరినీ చేంజ్ చేస్తారు. ఇలా హోమాలు అవన్నీ ఒక చోట వేసి మీకు అందరికీ స్క్రీన్లు కూడా పెడతారు దూరంగా ఉండే వాళ్ళకి. ఇంకా కుకేలో ఆశ్లేష బలి ఎప్పుడెప్పుడు చేయించుకోవాలంటే మెయిన్గా ప్రతి నెల మనకి ఆశ్లేష నక్షత్రం వచ్చే రోజు చేయించుకుంటే చాలా మంచిది. లేకపోయినా ఇది ప్రతిరోజు చేస్తారు, కానీ ఆశ్లేష నక్షత్రం రోజు చేయించుకుంటే ఇంకా మంచిదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ కొన్ని రోజులు ఇక్కడ ఆశ్లేష బలి చేయరు. అవి ఏమేమి రోజులంటే శివరాత్రి, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, దశమి, అష్టమి రోజున ఇక్కడ ఆశ్లేష బలి చేయబడదు. ఆశ్లేష బలి పూజ పూర్తయిన తర్వాత మనకి ప్రసాదం అయితే ఇస్తారు. అందులో కొబ్బరికాయ, పటికీ బెల్లం మిగిలినవి ఉంటాయి. అది పూజ అయిన తర్వాత మనం తినవాలి. పూజకి వెళ్ళేటప్పుడు మనం ఏమీ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు, అన్నీ వాళ్ళే ఇస్తారు. అలాగే ఈ పూజకి వెళ్ళేటప్పుడు మనం సాంప్రదాయమైన దుస్తుల్లోనే వెళ్ళాలి. వేరే డ్రెస్సులకి ఇక్కడ ఎలా ఇవ్వరు. ఇది ఈ పూజ గురించి. నెక్స్ట్ సర్ప సంస్కార పూజ. ఈ పూజకి కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారు. ఈ పూజ ఎవరు చేసుకోవాలంటే మనం తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి పాముకి హానికరం చేసినా, అలాగే పుట్టలు తీసేసినా, అలాగే మనమే కాదు మన పూర్వీకులు చేసినా సరే మనం ఈ పూజ చేసుకోవాలి. ఈ పూజ చేసుకునే వాళ్ళు 2 రోజులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోనే ఉండాలి. ఈ టికెట్ 4000 రూపాయలు ఉంటుంది కుటుంబానికి. 4000 రూపాయల టికెట్లోనే మనకి వాళ్ళు గదులు ఇస్తారు, అలాగే భోజనం కూడా పెడతారు. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ పెడతారనమాట. వాళ్ళు పెట్టిన భోజనమే మనం
తీసుకోవాలి. మొదటి రోజు పూజ 8ంటికి మొదలయ్యి సాయంత్రం మధ్యాహ్నం 10-11ంటికి ముగుస్తుంది. ఆ పూజ అయ్యాక మనం ఎటువంటి గుళ్ళకి వెళ్ళకూడదు. ఏ గుళ్ళకి ఆఖరికి కుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకోకూడదు. రెండో రోజు పూజ మనకి పొద్దునే 5:30కే మొదలైపోతుంది. 8 దాకా ఉంటుంది. ఆ పూజ అయిన తర్వాత మనం గుడికి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈ పూజ చేసిన వాళ్ళు పూజ అయ్యాక 15 రోజులు ఉల్లిపాయ ఎల్లుల్లి వేసిన కూరలు తినకూడదని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. ఈ పూజ టికెట్లు మాత్రం మనం 3 నెలలకు ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తే మాత్రం టికెట్లు అయితే దొరకవు. ఓన్లీ ఆశ్లేష బలి టికెట్లే ఇక్కడ మనం తీసుకోగలం. మిగతా టికెట్లు అని మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇక్కడైతే కష్టం. చివరగా నాగప్రతిష్ఠ పూజ. ఈ పూజ కూడా పొద్దున్న 10ంటికి మొదలవుతుంది. 9 నుంచి టికెట్లు అక్కడ దొరుకుతాయి మనకి. అలాగే ఈ పూజ ఆశ్లేష బలి ఏ రోజులైతే చేయబడదో ఈ పూజ కూడా ఆ రోజులు చేయబడదు. ఆశ్లేష బలి పూజ ఏ దోషాలు ఉన్న వాళ్ళు చేసుకుంటున్నారో ఆ దోషాలు ఉన్న వాళ్ళు, ఆ బాధలు ఉన్న వాళ్ళే ఈ పూజ కూడా చేసుకుంటారు. మనకి కుకేలో మనం దర్శనం అయ్యాక ప్రసాదం తీసుకోవడానికి ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి. మనకి ప్రసాదం కౌంటర్లో ఇలా తీర్థము, మిగిలిన ప్రసాదంలో ఇలాగైతే ఇస్తారు. ఈ ప్రసాదంలో అయితే ఇస్తారు. అవైతే మనం స్వీకరించి దేవుని దర్శనం అయ్యాక మనం ఆరగించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కొంతమందికి ఎవరికైతే ఉపయోగకరమో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.